కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రేయింబాలు శ్రమిస్తున్నారని మంత్రి సవిత అన్నారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు. అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయంతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రజలను మోసం చేశారని విమర్శించిన సవిత, బీసీలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ కార్యకర్తలను జగన్ పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి పారదర్శకంగా వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించే వైసీపీ రాజకీయాలను ప్రజలు తిప్పుకొట్టి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క ఈ రాష్ట్రానికి మరి సంపద కావాలి, ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు కోసం బంగారు పునాదులు వేస్తూ ఒక పక్క పరిశ్రమలు, యువతకు భరోసా, మరి అనేక విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మన విజనరీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్తో, మరి పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నామన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఒక పార్టీ, గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ, కేర్ ఆఫ్ అడ్రస్, మనుషుల్ని హతమార్చటం, విధ్వంసం చేయటం, దోచుకోవడం, దాచుకోవడం గొడ్డలి పార్టీ అలవాటుగా మారిపోయిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 151 అని చెప్పి రాష్ట్రాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశారో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఏ విధంగా విధ్వంసం చేశారో, ఏ విధంగా బడుగు బడిగిన వర్గాలపైన, దళితులపైన ఏ విధంగా హత్యలు కావచ్చు, మరి వాళ్ళ ఆస్తులపై దోచుకోవడం కావచ్చు, మనం అందరం చూసాం. ప్రజలు బుద్ధి చెప్పారు గొడ్డలి పార్టీకి, ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి నువ్వు వద్దు, మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితేనే, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, పోలవరం పూర్తి అవుతుంది, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాయనే క్లారిటీగా రాష్ట్ర ప్రజలందరూ తెలివిగా మరి కూటమి ప్రభుత్వానికి ఓటేసి మరి సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించారు. తన రాజకీయ ప్రయాణంలో బుద్ధా వెంకన్న కీలక పాత్ర పోషించారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ అభ్యున్నతికి బుద్ధా వెంకన్న కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆయన పనితీరుపై నమ్మకంతోనే సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారని కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా బుద్ధా వెంకన్న నియమితులైన నేపథ్యంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బుద్ధా వెంకన్న పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బుద్ధా వెంకన్న తెలిపారు. పార్టీ కోసం అవసరమైతే 4 అడుగులు వెనక్కి వేస్తామని, పార్టీ ప్రయోజనాల కోసం మాత్రం ముందుండి పోరాడతామని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో బుద్ధా వెంకన్న కీలక పాత్ర పోషించారని, తనను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 28 వార్డుల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుద్ధా వెంకన్నకు సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత ఉన్నాయని మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ అన్నారు. చంద్రబాబు ఆయన పనితీరుపై నమ్మకంతో పశ్చిమ నియోజకవర్గ బాధ్యతను అప్పగించారని తెలిపారు. నాగుల మీరాతో కలిసి బుద్ధా వెంకన్న సమన్వయంతో పనిచేస్తున్నారని, పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరన్న నమ్మకంతోనే చంద్రబాబు తనకు జిల్లా అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించారని గద్దె అనురాధ అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు బుద్ధా వెంకన్న అని కొనియాడారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలను కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. బుద్ధా వెంకన్న తమ కుటుంబానికి ఆత్మీయుడని బోండా సిద్ధార్థ్ అన్నారు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా బుద్ధా వెంకన్నకు మరిన్ని పదవులు దక్కాలని ఆకాంక్షించారు. సోదరుడు బుద్ధా వెంకన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.
అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకి ఆ పోస్టు చాలా చిన్న పోస్టు, కానీ ఇంకా మరిన్ని పదవుల్లో కొనసాగాలని కోరుకుంటూ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులన్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇందాక నుంచి రఘురామరాజు ఏదో చెప్పాడు, నేను వెంకన్న గారి ద్వారా వచ్చాను, ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు బేగర్. నా రాజకీయ తొలి అడుగు కూడా వెంకన్న ద్వారా మొదలైన కార్యక్రమం అందరికీ ఎప్పుడూ చెబుతూనే ఉంటా. నాకు ఇక్కడ ఇద్దరు, మీరా గారు కానీ వెంకన్న గారు కానీ ఇద్దరూ కూడా, మరి ఆ రోజు నేను తెలుగుదేశం నాయకుడిని కాదు, ఒక కార్యకర్త కింద 3 సంవత్సరాల క్రితం తిరిగినప్పుడు ఇద్దరూ కూడా నా వెంట ఉండి నన్ను నడిపించి, నన్ను చేతులు బట్టి నడిపించి ఈ పశ్చిమ నియోజకవర్గానికి పరిచయం చేసిన వ్యక్తులు వీళ్ళు. దానిలో ముఖ్యంగా ఏ రోజు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చినా కూడా ఎంతో కార్యకర్తలు, నాయకులు అభిమానం చూపిస్తా నా వెంట నడిచి, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి మీ అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను ఇట్లా పార్లమెంటు సభ్యుడిగా ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పశ్చిమ నియోజకవర్గ సమస్యల మీద ప్రతి నిమిషం కూడా స్పందిస్తారు, మన అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ ఎన్నో రకాల మార్పులు ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఒక విశిష్టమైన, అంటే ఒక విభిన్నమైన రాజకీయ మార్పుల్ని క్షణం క్షణం ఈ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కొన్న సందర్భాలు మనందరికీ తెలుసు. అయినా కూడా పార్టీ ఏదైతే నిర్దేశించిందో, పార్టీ ఏ మాటకి చెప్పిందో ఆ మాటకి కట్టుబడి ఉండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా వాళ్ళు అక్కడ ఏం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకు అండగా నిలబడి ఈ పార్టీకి మీరందరూ కూడా వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నాకు నిజంగానే ఈ ఇన్ఛార్జ్ విషయంలో ఎంతో సహకరించినటువంటి వ్యక్తి కేసీఆర్ శివనాథ్ చిన్ని గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మరి మాకు గద్దె రామ్మోహన్ గారు అంటే ఎంత ప్రేమ మీ అందరికీ తెలుసు. ఇందాక ఆమె అన్న నాకు ఇంకో పదవి వచ్చినా ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేసే, ఆయన దగ్గర పక్కన పెట్టుకునే ప్రమాణ స్వీకారం చేస్తాను. మరి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను ఆదరిస్తారు. మరి గద్దె అనురాధ గారు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే సోదరుడు గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఇద్దరం కూడా చిన్న అభిప్రాయ భేదాలు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీని ఒకే తాటిపై నడిపించి, ఏ మాటగా మాట నాగుల మీరా గారు కూడా మాట అంటాడు, జల్లు ఖాన్ గారు ఎమ్మెల్యే అయినా, ఆయన ఇన్ఛార్జ్ అయినా, నేను ఇన్ఛార్జ్ అయినా వన్ టౌన్ ఎక్కడా డిస్టర్బ్ చేయాల. జల్లు ఖాన్ గారి గురించి కూడా చెప్తాడు. అలాగే ఇవాళ కూడా మేము ఏ కమిటీని కూడా డిస్టర్బ్ చేయం, పని చేపిస్తాం తప్ప ఏ కమిటీని కూడా డిస్టర్బ్ చేయం. మరి 20 సంవత్సరాల సంబంధం ఉంది మరి మా ఇద్దరికి కూడా. నాకు వచ్చిన ఎమ్మనే ఫస్ట్ ఆయనే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు, మరి సోదరులు నాగుల మీరా గారు. అలాగే షరీఫ్ గారు, మీ ఇద్దరం ఫస్ట్ విప్పులు, డొక్కా మాణిక్యవరప్రసాద్ సుబ్బారెడ్డి, ఆయన నేను ఇద్దరు పార్టీ మారిపోయారు, మేమిద్దరమే ఉన్నాం. ఆయన చైర్మన్. అప్పుడు నేను ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున విప్పుని. ఇప్పుడు మా యువ నాయకుడు బుద్ధయ్య గారు ఇన్ఛార్జ్ అయ్యారు కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా జన్మదినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. బుద్ధయ్య కన్నా ఉంటేనే ఇప్పుడు ఈ టైంలో సూటబుల్ అవుతాడని నా మనసులో మాట చెప్తున్నాను. 35 ఇయర్స్ నుంచి స్నేహం, మా పేట కుర్రోడే. నాకు కూడా చాలా ఆనందం అయింది. చంద్రబాబు గారు న్యాయం చేశారు ఆయన నమ్ముకున్నందుకు. నిజంగా చంద్రబాబు గారికి కూడా అభినందనలు, లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నా కానీ గెలుపు వచ్చేటప్పటికి మేము నష్టపోతున్నాం. అది ఎందుకనేది మీరందరూ రెక్టిఫై చేసి ఈసారి గెలిపించే ప్రయత్నం చేయాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ, మరి ఇంత కార్యక్రమం చేసి తోటలో అందరికి భోజనాలు పెట్టి జన్మదినోత్సవం
పార్టీ కార్యక్రమం, పార్టీని పశ్చిమ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టి మా అందరినీ ఏకం చేసినందుకు తమ్ముడు వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నువ్వు బాగు చేయాలి, మేము అందరూ సహకారంగా ఉంటాం, నీకేం పర్వాలేదు, మేమే నడిపిస్తాం. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి అందరినీ కలుపుకొని అటు ఇటు వెళ్లకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి గట్టిగా పనిచేస్తావు అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మెగా డిఎస్సీపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. డిఎస్సీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించినా వైసీపీ నేతలు చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. డిఎస్సీకి సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా లిఖితపూర్వకంగా పూర్తి స్పష్టత ఇచ్చిందని బోండా ఉమా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమైన బ్రిడ్జ్ కోర్సును కూడా వైసీపీ నాయకులు పేకాటతో పోల్చడం వారి అవగాహన లేమికి నిదర్శనమన్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్న వారిని రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురి చేయటం సరికాదని స్పష్టం చేశారు. అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం రాష్ట్రంలో శృతిమించింది. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ మొదలుపెట్టింది. మెగా డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పి స్పష్టంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా దానికి ఛాలెంజ్ చేశాడు. ఏ చర్చకైనా సిద్ధం. మీరు స్పోర్ట్స్ కోటా మీద అంటారా, స్పోర్ట్స్ కోటా మీద, బ్రిడ్జ్ గేమ్లో ప్యాకాట ఆడే వాళ్ళకి డిఎస్సి రిజర్వేషన్ వచ్చారని అంటారా, దాని మీద కూడా చర్చ సిద్ధం. బ్రిడ్జ్ అనేది పెట్టింది నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాకు స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు అది. అంటే బ్రిడ్జ్ గేమ్కి ప్యాకాటకి వివరణ తెలియనటువంటి సన్నాసులు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 1కి 10 సార్లు చెప్పాం, అందుకనే వాళ్ళు సన్నాసులు అన్నాం. బ్రిడ్జ్ గేమ్ అనేది వేరు, ప్యాకాట్ అనేది జోదం అనేది వేరు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. అయినా ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా బ్రిడ్జ్ గేమ్లో నిష్ఠాతులైన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా. అది కూడా స్పష్టం చేశాం. నిన్న దానికి సంబంధించిన 2 అధికారులు ఎండి శాఫ్ అలాగే వాళ్ళు కూడా వివరణగా పూర్తిగా ఇచ్చారు. అంటే మేము ఏది మాట్లాడినా ఆన్ పేపర్ ఎవిడెన్సు, మేము సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తూ ఉన్నాం. మేమేమి వీళ్ళది గాలి మాటలు మాట్లాడతారు, మాది గాలి పార్టీ కాదు. సిద్ధార్థ మెడికల్ కళాశాల అల్యూమినీ అసోసియేషన్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో 75 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన బ్లడ్ బ్యాంకుకు అవసరమైన పరికరాలు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలని, ప్రజారోగ్యానికి సహకరించాలని ఆయన సూచించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల అల్యూమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75 లక్షల రూపాయలు విలువ చేసే వైద్య పరికరాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ఈ అధునాతన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి రఘునందన్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకుకు అవసరమైన అధునాతన పరికరాలను అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో మరే బ్లడ్ బ్యాంకులో లేని అధునాతన పరికరాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందజేయడం మంచి పరిణామమన్నారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో చూపిస్తున్న చొరవను కలెక్టర్ ప్రశంసించారు. ఇదే సేవా దృక్పథాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన కోరారు. సిద్ధార్థ అల్యూమినీ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అమర్నాథ్ ఇక అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో అధునాతన సదుపాయాలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉందని గమనించి తమ అల్యూమినీ అసోసియేషన్ తరపున 75 లక్షల రూపాయల విలువైన అధునాతన పరికరాలను అందజేశామన్నారు. దీనివల్ల ట్రామా సర్జరీ కేసులకు ఈ సదుపాయం ఉపకరిస్తాయన్నారు. భవిష్యత్తులో తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా తమ సేవలు వివరిస్తామని తెలిపారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు మాట్లాడుతూ తమ కళాశాల అల్యూమినియం అసోసియేషన్ తరపున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు అవసరమైన పరికరాలు సమకూర్చడం ముదాహమన్నారు. ఇదే సేవాస్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆసుపత్రి సూపరింటెండెంట్ జి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో
సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళ డొనేషన్తో వినూత్నమైన అట్లాగే అడ్వాన్స్డ్ బ్లడ్ డొనేషన్ ఎక్విప్మెంట్స్ని, బ్లడ్ బ్యాంక్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది. దాదాపు 75 లక్షలు అల్యూమినీస్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమినీస్ సీనియర్ డాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఇది చాలా మంచి పరిణామము. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే స్టేట్లోనే ఎక్కడ లేనటువంటి యూనిక్ ఎక్విప్మెంట్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ విత్ 3 years ఏఎంసీతో కూడా ఇక్కడ పెట్టడము చాలా హర్షదాయకము. ప్రతి ఒక్కరికి ఈ డొనేషన్ చేసి ఈ ఎక్విప్మెంట్స్ ఇక్కడ సమకూర్చిన ప్రతి ఒక్క సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి P4 కార్యక్రమం అని భావిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ముందుకెళ్లారు, వాళ్ళు ఎంతో సంపాదించుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ పే బ్యాక్ టు సొసైటీ అని ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఉపయోగపడాలి. వాళ్ళకి మనము ఆధునిక ఈ యంత్రాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి, బ్లడ్ డొనేషన్కి సహకరించాలని వాళ్ళు ముందుకు వచ్చి చేసిన ఈ ఇనిషియేటివ్ అయితే ఉందో చాలా స్వాగతార్హం, అలాగే ప్రశంసనీయార్హము. వాళ్ళకందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో వాళ్ళు చేస్తూ మన జీజీహెచ్ని, అట్లాగే మన స్టేటు, అలాగే మన రాష్ట్రం, మన జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జీజీహెచ్లో ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి, సీనియర్స్కి, అలాగే అల్యూమిని అసోసియేషన్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. SMCA అల్యూమిని అసోసియేషన్ ద్వారా ఒక 15 ఎక్విప్మెంట్స్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిసీవ్ చేయడం జరిగింది. సో అందులో ముఖ్యంగా స్టెరైల్ కనెక్టింగ్ డివైస్. ఈ డివైస్ ద్వారా మనం పీడియాట్రిక్ పేషెంట్స్కి మనం అక్యురేట్గా వాళ్ళకి ఎంత వాల్యూమ్ అవసరం ఉంటుందో స్టెరైల్ కండిషన్స్లో మనం బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్. దీనివల్ల మనం కాంపోనెంట్స్ సపరేట్ చేయొచ్చు. లైక్ హోల్ బ్లడ్ నుంచి పీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా, క్రయోప్రిసిపిటేట్ ఇవన్నీ కూడా మనం సపరేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏ పేషెంట్కి ఏ కాంపోనెంట్ అవసరమో అది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి వాల్యూమ్ ఓవర్లోడ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అక్యురేట్ కాంపోనెంట్ ఇవ్వడం వల్ల వాడి పేషెంట్కి మంచి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ జెల్ కార్డ్ ట్యూబ్ టెక్నాలజీ. ఇది ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మినిమం క్రాస్ మ్యాచింగ్కి 45 minutes పడుతుంది. అలాంటిది ఈ జెల్ టెక్నాలజీ ద్వారా వితిన్ 15 minutesలో 1 drop ఆఫ్ బ్లడ్ లైక్ 15 microlitersతో మనం క్రాస్ మ్యాచ్ చేసి అక్యురేట్ సెన్సిటివిటీతో ద్వారా మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల లైక్ బాంబే బ్లడ్ గ్రూప్ అయితేనేమి, పారా బాంబే, ఆటో యాంటీబాడీస్, లైక్ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనం అందులో చెక్ చేసి మనం చూడడం జరుగుతుంది. దానివల్ల టైం సేవ్ అవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈరోజు ఒక 15 లైక్ 75 lakhs వర్త్ ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా మనం సర్వ్ చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఆల్యూమిని అందరికీ, ముఖ్యంగా డాక్టర్ రమణ సార్ ఫస్ట్ నుంచి కూడా మనకు ఫాలోఅప్ చేస్తున్నారు. అందరికీ కూడా మనం పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ మాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారికి అండ్ ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ ఫర్దర్గా కూడా మాకు ఇంకా హీమోఫిలియా క్లినిక్స్, డే కేర్ సెంటర్ ఫర్ తలసీమియా పేషెంట్స్ కూడా మేము స్టార్ట్ చేస్తాము. అండ్ ఫర్దర్ స్టెమ్ సెల్ కలెక్షన్ అండ్ HLA టైపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్కి కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మేము తెలియజేస్తున్నాము. నమస్తే అండి, నేను డాక్టర్ రమణ నల్మాటి, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రటరీ. ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక బ్లడ్ బ్యాంక్కి మా సిద్ధార్థ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఫండ్ వేసి ఒక 75 లక్షలు ఖర్చు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ బ్లడ్ బ్యాంక్ కింద చేయడానికి అవకాశం ఇచ్చారు మాకు గవర్నమెంట్ ద్వారా. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, దానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బ్లడ్ బ్యాంక్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మన స్టేట్ హెడ్ హాస్పిటల్ కింద ఉంటుంది. ఒక మంచి బ్లడ్ బ్యాంక్ ఉంటేనే ఆ హాస్పిటల్లో అన్ని సర్వీసులు జరుగుతాయి. ఒక ట్రామా ఉన్నా, ఒక సర్జరీస్ అయినా, ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు కొంచెం బ్లడ్ బ్యాంక్ రన్ అవుతుంది, కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ లోపం వలన పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. ఈరోజు విజయవాడలో ఏది కావాల్సిన బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇది. ప్లేట్లెట్స్ కానీ, అదర్ సెల్ సెపరేటర్స్ కానీ, బ్లడ్ కానీ ఏదైనా సరే ఏ కెపాసిటీలో అయినా సరే హ్యాండిల్ చేయడానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మన బ్లడ్ బ్యాంక్లో. ఆ అవకాశం మాకు దొరుకుతుంది, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మెయిన్గా అరుణ్ మిశ్రా అని మా 5th batch స్టూడెంటు, అరుణ్ మిత్ర ఆయన పేరు, ఆయన 30 లక్షలు ఇచ్చాడు. మిగిలినంతా అందరం కలిసి ఫండ్ వేసి ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ చేయడం. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావుపై మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తుమ్మలపెంట శ్రీనివాస్, 32వ డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి శేషబాబు ఖండించారు. ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూ వచ్చిందని, ఎమ్మెల్యే బోండామ సైతం ఎన్నో పార్టీ పదవులను ఆర్యవైశ్యులకు కట్టబెట్టారని అన్నారు. ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తున్న బోండామపై అవాక్లు చవాక్లు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
విజయవాడ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం నందు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తుమ్మలపెంట శ్రీనివాస్ 32వ డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి శేషబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావుపై మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఆర్యవైశ్యులందరూ కలిసి ఎమ్మెల్యే బోండా ఉమాను ముట్టడిస్తామని అనటం హాస్యాస్పదమన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే బోండా ఉమాపై చేసిన వ్యాఖ్యలకు మాత్రమే ఎమ్మెల్యే ఉమా ధీటుగా సమాధానం ఇవ్వటం జరిగిందని, ఆర్యవైశ్యులను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. ఆర్యవైశ్యులకు పార్టీ పదవులు ఇచ్చి అత్యంత ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావుని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నారనేది కూడా చెప్పలేని పరిస్థితులు ఉండిపోయామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్యవైశ్యులకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగిందని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు కులం ఆపాదించడం సమంజసం కాదని, వైసీపీకి కుల రాజకీయాలు చేయటం మొదటి నుండి అలవాటేనని అన్నారు. తన ఎమ్మెల్యేపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆర్యవైశ్యులందరూ కూడా వచ్చేసి ముట్టడి చేస్తామన్నారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు 10,000 మంది ఉన్నారా దాడి చేయడానికి? అసలు స్టేట్ మొత్తం మీద కూడా 10,000 మంది ఉన్నారో లేదో వైసీపీలో మాకు అపనమ్మకము. ఎందుకంటే ఆర్యవైశ్యులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అలాగే ఈయన ఎల్లంపల్లి మా ఉమామేశ్వరరావు గురించి మాట్లాడిన దానికి ఈయన ధీటుగా సమాధానం చెప్పారు. అసలు ఎల్లంపల్లి ఇక్కడ 70,000 దాదాపు 70,000 మెజార్టీతో ఇక్కడ ఓడిపోయారు. ఆయనే ఇక్కడ ఏమీ చేయలేని చేతగాని వ్యక్తి ఇక్కడికి వచ్చేసి అక్కడి నుంచో వచ్చేసి ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ ఏదో పీకుతాడంట. రంభను చూద్దాం, ఇక్కడే మేమందరం కాచుకుంటాం. 10,000 మంది కాదు, కనీసం 500 మందితో నీ చేతనైతే దమ్ముంటే ఇక్కడికి రా. అసలు అక్కడి నుంచి రావడానికే నీకు లేదు. అక్కడే నిన్న వైసీపీ ప్రభుత్వంలో నీకు పనికిమాలిన వ్యక్తిగా అందరూ లెక్కేశారు. ఆర్యవైశ్యుల గురించి నీకు మాట్లాడే వ్యక్తి నువ్వు చేతగాని వ్యక్తివి. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని మా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడి చేతగాక అంత మెజార్టీతో ఓడిపోయారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండి ఆయన ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఇన్ని చేసిన వ్యక్తే చేతగాని వ్యక్తివి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ ఏం పీకుతావో మేము చూస్తాము. అలాగే బోండా ఉమామేశ్వరరావు గారు ఆర్యవైశ్యులకు ఎంతో చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఇప్పించారు. అలాగే శివాలయం చైర్మన్గా కానీ, నాకు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కానీ, అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్లు కానీ, లోకల్లో కూడా ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ అన్నీ ఎన్నో పార్టీలో ఎన్నో పదవులు వయసులకు ఇచ్చారు. ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? ఆ రోజు ఏం చేసావు? బహిరంగంగా అందరి ముందుకు క్షమాపణ చేపించి వీడియో చేసినప్పుడు ఏం చేసావు? కనీసం నువ్వు నైతిక బాధ్యత కింద రాజీనామా చేసి ఆర్యవైశ్యుల వైపు నిలబడ్డావా? ఈ రోజున కళ్ళబొల్లి ప్రేమ చూపిస్తున్నావా? కులాల మీద మరమరాలు ఏరుకుంటాకి నీకు ఈరోజు కుల రాజకీయం చేస్తున్నావా? గబర్దార్ గుర్తుపెట్టుకో. నువ్వు ప్రెస్ మీట్ పెడితే పక్కన పట్టుమని ఒక్కడు కూడా లేడు. నువ్వు 10,000 మందితో వస్తావా? బాంచా చెప్తున్నా, నువ్వు బోండమ్మ గారు గేట్ కాదు, విజయవాడ టోల్ గేట్ చేయి, టచ్ చేయి, చెప్తా నీ సంగతి ఏంటో. నీకు ఈ వెల్లంపల్లి ఓడిపోతాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండబట్టే కదా విజయవాడలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరికీ పెద్ద దిక్కైనటువంటి 1 టౌన్ నుంచి పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి తరిమేసి బాబు నీకు నీ వాళ్ళు ఓటేరంటే సెంట్రల్ నియోజకవర్గానికి ఇస్తే చిత్తుగా 70,000 మంది నిన్నొచ్చి మాకు వద్దీయడని చెప్పి పంపించినటువంటి వ్యక్తిని నువ్వు భుజాలు వేసుకొని మాట్లాడతావా? ఆర్యవైశ్యుల ఆత్మ బంధువు మా బోండమ్మ గారు, ఆర్యవైశ్యుల ద్రోహి ఈ వెల్లంపల్లి శ్రీను. కుప్పం ప్రసాద్, నీ పదవి కోసం నీ పేరు కోసం సిద్ధారాఘరావు గారి సంకనాగినోడు నువ్వు. ఈ రోజున ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సిద్ధారాఘరావుని ఇబ్బంది పెట్టింది ఎవరు? ఆ రోజు నీకు గుర్తురాలేదా? వైశ్యులు అని చెప్పి నీకు వెల్లంపల్లి సీనికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పక్క జిల్లాలో యాసిడ్ దాడి, పెట్రోల్ దాడి, కిరోసిన్ దాడి చేస్తే ఒళ్ళంతా కాలిపోయి నానా ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, పేదల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డిఎస్సి నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, డిఎస్సి అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ లో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీ విషయంలో యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలపై
అనేక అనుమానాలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలని వెల్లంపల్లి కోరారు. డిఎస్సి వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదన్నారు. డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన జీవోలు, నిబంధనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు డిమాండ్ చేశారు. అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, డిఎస్సి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థులు, ఉద్యోగులు, పేదల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందో ఆ మోసానికి నిరసనగా గత 3 రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తున్న అందులో భాగంగానే ఈరోజు ధర్నా చౌక్లో మా అధ్యక్షుడు అవినాష్ గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ రిలే దీక్ష ఈరోజు ప్రారంభించడం జరిగింది, కొనసాగించడం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి గొడవ చేస్తున్నప్పటికీ కూడా నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదైతే నిరుద్యోగ భృతి అని చెప్పని నిరుద్యోగ యువతకి 25 నెలలు పూర్తయినప్పటికి కూడా ఎప్పటికీ కూడా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడే సమస్య లేదు. వాళ్ళు మాట్లాడలేదు దాని గురించి. ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా విద్యార్థులు ఇబ్బంది పడతారో మీరు అందరూ కూడా చూశారు. డిఎస్సిలో అక్రమాలు ఏదైతే మీరు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు చేసి అసలైన స్పోర్ట్స్ వాళ్ళకి కాకుండా మీ బినామీలకో మీ అనియులకి ఇచ్చారో దాని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ ద్వారా ఏదైతే అవకతవకలు జరిగినాయో దానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రైస్ కేంద్రం విశేషంగా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సాంకేతికత సహకారం, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తూ రైస్ కేంద్రం ఒక ప్రత్యేక గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్గా ఎదుగుతుందని చెప్పారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైస్ కేంద్రంలో జరిగిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పోను కలెక్టర్ లక్ష్మీషా సందర్శించారు. రైస్ కేంద్రం చేయుతతో ఏర్పాటు చేసిన పారిశ్రామిక యూనిట్ల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన 27 స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో గౌరవ ముఖ్యమంత్రి దార్శనికత అయిన ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త మైలురాయిని చేరుకునేందుకు రైస్ కేంద్రం కీలక ముందడుగు నిలుస్తుందన్నారు. ఈ కేంద్రంలో ప్రతిరోజు శిక్షణ కార్యక్రమాలతో పాటు ప్రతి శనివారం వర్క్ షాప్లు, ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ఇప్పటికే 30 వర్క్ షాప్లు నిర్వహించామని 5,000 మంది మహిళలకు చేరువయ్యాయని తెలిపారు. వీరిలో ఇప్పటికే చాలా మంది పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకెళ్తున్నారన్నారు. రైస్ కేంద్రం ద్వారా మహిళలు తమలోని నైపుణ్యాలను ఉపాధి అవకాశాలుగా మలుచుకునేలా ప్రోత్సహించడంతో పాటు చిన్న స్థాయి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. మైక్రో, మినీ ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి వాటిలో స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న మహిళల విజయాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా రైస్ కేంద్రం దోహదపడుతుందన్నారు. మహిళల ఆర్థిక సాధికారిత, కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. స్థానికంగా లభించే వనరులు, నైపుణ్యాలు, మహిళల సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్ పై దృష్టి సారించేలా చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలతో అనుసంధానం కల్పిస్తూ వారి యూనిట్లు స్థిరంగా అభివృద్ధి చెందేలా రైస్ తోడ్పాటునందిస్తున్నట్లు వివరించారు. ఇక్కడ ఉన్న మహిళల్ని, ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం మీకు తెలిసి ఆస్పిరేషనల్ బ్లాక్, మనకు ఇక్కడ ఉన్న మహిళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు ఒక ఎంటర్ప్రినర్గా ఎదగడానికి, అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ అవ్వడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే యాక్టివిటీస్ ప్రతి వారం ఒక వర్క్షాప్ ఉంటుంది. ఈరోజు కూడా ఒక వర్క్షాప్ జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ సొసైటీలో
మంచిగా ఒక ఎంటర్ప్రినర్ అయ్యి ఒక ఇన్నోవేటివ్గా యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ ఉన్న 30-40 మంది మహిళలు వస్తారో వాళ్ళకి క్లాస్ ఇప్పించడం. అంటే వాళ్ళు ఎలా ఎదిగారు, ఏ ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లాగా వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ఇలా వర్క్షాప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు 30 వర్క్షాప్ అయ్యాయి. 5,000 మంది మహిళలకి ఉపాధి కల్పించేలాగా, వాళ్ళకి లైవ్లీవుడ్ వచ్చేలాగా, వాళ్ళు ఎంటర్ప్రినర్గా ఎదిగేలాగా రైజ్ సెంటర్ ద్వారా హెల్ప్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోలో చూస్తే అక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళలో ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో కొత్తగా ఏదో నేర్చుకున్నాము, మనము ఏదో సాధించగలమనే ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం తీసుకొచ్చింది రైజ్ సెంటర్. ఇది ఇన్నోవేటివ్ కేటగిరీలో చేశాము. దేశంలోనే రూరల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటూ ఎక్కడ లేదు. జనరల్లీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఐటీ, అలాగే ఐఐటీస్లో, యూనివర్సిటీస్లో ఉంటాయి, అలాగే కన్స్ట్రక్షన్ సెక్టర్, అలాగే అడ్వాన్స్ సెక్టర్స్కి ఉంటాయి. కానీ ఎంటర్ప్రినర్గా చేయడానికి ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి ఒక ఇంక్యుబేషన్ సెంటర్గా ఎక్కడ లేదు. అది గ్రామీణ ప్రాంతాల్లో అస్సలు లేదు. అటువంటిది ఫస్ట్ టైం ఇక్కడ చేసాము. చాలా మంచి ఆదరణ వచ్చింది. వచ్చే మహిళల్లో ఒక కొత్త చైతన్యం కనిపిస్తూ ఉంది. జనరల్గా ఇంక్యుబేషన్ సెంటర్కి వెళ్ళాలంటే ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఒక ఐడియా ఉండాలి, ఆ ఐడియాని తీసుకెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయాలి, మాట్లాడాలనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ రైజ్ సెంటర్కి రావడానికి వాళ్ళ దగ్గర ఐడియా లేకపోయినా ఏదో ఒక చేయాలని తపన ఉంటే చాలు, వాళ్ళు ఇక్కడ వస్తే ఇక్కడ ఐడియా డెస్క్లో కూర్చోపెట్టుకొని వాళ్ళకి గైడ్ చేసి, వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి, వాళ్ళ ఆసక్తి బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ రిసోర్స్ బట్టి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి, మోటివేట్ చేసి మెంటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే చేసి ఇప్పటివరకు దాదాపు 5,000 మందికి రీచ్ అయ్యాము. దాంట్లో చాలామంది షాప్స్ పెట్టుకున్నారు, చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటున్నారు, చాలామంది ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఉన్న బిజినెస్ని ఇంకా ప్రమోట్ అయ్యేలా చేసుకున్నారు. చాలామంది ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఏ లేకుండా కూడా ఇంతవరకు నడిపేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఏ వచ్చింది, చాలామందికి లోన్స్ వచ్చినాయి. ఇప్పటికసే ప్రకటనలు.